Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English Word. ఇవాల్టి మన క్లాస్లో మనము టెన్సెస్ గురించి చెప్పుకోబోతున్నాం. టెన్సెస్ అనేవి మనము పాఠశాల స్థాయి నుంచి వింటూ వస్తున్నాం కదండి. ఎంత విన్నా మనకి అత్యంత కన్ఫ్యూజన్గా అనిపించేటటువంటి టాపిక్ ఈ టెన్సెస్ అని నాకు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ చెప్తూ ఉంటారు. అయితే టెన్సెస్ మనకి ఇంత గందరగోళంగా అనిపించడానికి ఒక కారణం ఏంటి అంటే మనం వీటిని శాస్త్రీయ పద్ధతిలో అంటే సాంప్రదాయ పద్ధతిలో చదువుతూ మనం దాన్ని డెఫినేషన్స్ వెతుకుతూ లేదా దాన్ని మనము ఏదో గందరగోళం మాయాజాలం అనుకుంటూ ఉండడం ప్లస్ దానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ విజన్ మనం అర్థం చేసుకోకపోవడం వల్ల మనకి టెన్సెస్ అనేవి విన్నప్పుడు అర్థమైనట్టు అనిపించినా మళ్ళీ మనం వాడటానికి వెళ్ళినప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనిపించడం సహజం. అయితే మిత్రులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఏ విషయాన్నైనా సరే దట్టు ఇది ఒక మన ఫారిన్ లాంగ్వేజ్, ఇది మనం ఎందుకంటే మన తరగతి గదిలో కానీ మన మిత్రులతో కానీ మన ఇంట్లో కానీ మనము తక్కువగా మాట్లాడుతూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. మరి అలాంటప్పుడు ఈ లాంగ్వేజ్ పై పట్టు రావాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ నా వీడియోస్ చూసిన తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి అలాంటి ఉదాహరణలతో కూడినటువంటి కొన్ని ప్రాక్టీసెస్ని చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఈ ప్రాక్టీస్ వర్క్స్ కూడాను అన్ని టాపిక్స్కి సంబంధించి పెడతాను. అయితే ఈ టెన్సెస్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు టెన్సెస్ అంటే ఏంటండి? ఎవరికైనా ఐడియా ఉందండి? ఎస్ కాలం అనేది దేనికి సంబంధించింది ఉంటుంది? ఒక క్రియతో కూడినటువంటిది. ఒక క్రియ అనేది ఏ కాలంలో చోటు చేసుకుంది? రాబోయే కాలంలో జరగబోతుందా, గడిచిపోయిన కాలంలో జరిగిపోయిందా, లేదా ఇప్పుడు వర్తమాన కాలంలో జరుగుతుందా అనే దాన్ని తెలియజేసేది మనకి ఈ టెన్స్ అని అంటాం. చూడండి, మరి ఇక్కడ మనకి డెఫినేషన్ ఏమని ఇచ్చారు? Tense is a category that expresses time reference. Tenses are usually manifested by the use of specific forms of verbs. అయితే dear friends, మీరు ఈ డెఫినేషన్ ని మనము రకరకాల పుస్తకాల్లో రకరకాల లింగ్విస్టిక్ పర్సన్స్ మనకి వేరువేరు డెఫినేషన్స్ ఇచ్చారు. అయితే మీకు సులువుగా అర్థం కావడానికి నేను ఆయా డెఫినేషన్స్ ని రెఫర్ చేసి మీకు అనుకూలంగా ఉన్నటువంటి డెఫినేషన్స్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ ఈ డెఫినేషన్ ని చూడండి. టెన్స్ ఇస్ ఎ కేటగిరీ దట్ ఎక్స్ప్రెసెస్ టైం రెఫరెన్స్. సమయాన్ని సూచిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన కేటగిరీకి చెందింది. ఇది సమయానికి సందర్భించింది. ఎలాంటి సమయం, దేనికి సంబంధించిన సమయం అంటే క్రియ అనేది ఏ సమయంలో జరిగింది అని. మరి ఈ టెన్సెస్ విషయానికి వస్తే ఇంతవరకు బాగానే ఉంది కాలాన్ని చెప్పేది. మరి మనం కూడా అనుకుంటుంటాం కదా, తెలుగులో మనకు తెలుసు ఏంటి, మనకి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం అని మూడే చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆంగ్లం విషయానికి వస్తే ఒకసారి చూడండి, ఇప్పుడు ఇవన్నీ రకాలుగా ఉన్నాయంటే ఇక్కడ కూడా ప్రధానంగా టెన్సెస్ అనేవి 3 రకాలుగానే ఉన్నాయి. అవేంటి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటండి? ప్రెజెంట్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది వర్తమాన కాలము, అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలము. పాస్ట్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం కాకుండా భూతకాలము. భూతకాలం అంటే ఏంటి? భూతాలు తిరిగే కాలమా? కాదండి. భూతకాలం అంటే గడిచిపోయిన కాలము. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటండి? ఫ్యూచర్ టెన్స్ అంటే అరే నీ ఫ్యూచర్ బాగుంటుంది, బాగా చదువుకోరా, కష్టపడి చదవరా అంటుంటారు కదా. ఫ్యూచర్ అంటే రైట్ మీరు అనుకుంటుందే భవిష్యత్ కాలము. మరి ఇక్కడ మెలిక మనకు మొదలవుతుందండి. ఏంటి అంటే ఈచ్ టెన్స్ ఇన్ 4 ఫార్మ్స్. ప్రతి టెన్స్ తిరిగి 4 రూపాల్లో మనకి ఉంటుంది. సింపుల్, పర్ఫెక్ట్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే 3 ప్రధానమైనటువంటి టెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అవి ఒక్కొక్క టెన్స్ 4 రూపాల్లో ఉండడం జరుగుతుంది. అంటే 4 3s 12 type of the tenses are here. కానీ డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ వాచింగ్ మై వీడియో యూ విల్ బి డెఫినెట్లీ గెట్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ద టెన్సెస్. సో డోంట్ వేస్ట్ ద టైమ్, లెట్స్ గో టు ద వీడియో.
చూడండి, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ గురించి ముందుగా తెలుసుకుందాం. మనకు ప్రధానమైన టెన్సెస్ 3 అనుకున్నాం కదా. ముందు ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాం కదా. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, ప్రస్తుతం జరుగుతున్నది. చూడండి, ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ దట్ expresses an action that is happening now or at the time of speaking. చాలా సింపుల్ డెఫినేషన్ అండి, సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఏమంటున్నాడు, ఇది ఈ క్రియకు సంబంధించింది. ఎలాంటి క్రియ? ఈ క్రియ ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రియకు సంబంధించింది. అంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నటువంటిది. సపోజ్ ఇప్పుడు నేను మీతో వీడియో ద్వారా మాట్లాడుతున్నాను కదండి. అయ్యో అక్కడ పడ్డావేంట్రా అని మా అబ్బాయినో అమ్మాయినో అన్నాను అనుకోండి, అది ప్రెజెంట్ టెన్స్. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూనే జరుగుతుంది, మీరు వింటున్నారు, అది ప్రెజెంట్ టెన్స్. నేను మీకు చెబుతున్నాను, ఇది ప్రెజెంట్ టెన్స్. మన ఇద్దరం ఇక్కడ సంభాషించుకుంటున్నాము, ఇది ప్రెజెంట్ టెన్స్. సో డెఫినేషన్ అర్థమైంది కదా. ఎగ్జాంపుల్స్ చూడండి, దే సింగ్స్ వండర్ఫుల్లీ. దే సింగ్స్ వండర్ఫుల్లీ అంటే ఏంటి? వాళ్ళు బ్రహ్మాండంగా పాడుతున్నారు, ఇప్పుడు పాడుతున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మనీ అండ్ నేహ ఆర్ ఆన్ ద వే టు ద పార్క్. మనీ మరియు నేహ ఇద్దరు కూడా పార్క్ వెళ్ళే దారిలో ఉన్నారు, పార్క్ వెళ్తున్నారు. నెక్స్ట్, డస్ రాణి డాన్స్? రాణి డాన్స్ చేస్తుందా? రాణి నృత్యం చేస్తుందా అంటే డైరెక్ట్ గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నెక్స్ట్ చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ద సన్ రైజెస్ అన్నాడండి. రైజెస్ అంటే ఎటర్నల్ ట్రూత్, నిత్య సత్యాలు. నిన్నైనా మొన్నైనా, మన తాతగారి కాలంలో అయినా, మన తాతగారి ముత్తాతగారి కాలంలో అయినా, రేపైనా, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత అయినా, ఈ బ్రహ్మాండం ఉన్నంత కాలం సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అది ఎప్పుడు జరిగే నిత్య సత్యం. కనుక సన్ రైజెస్ అన్నావు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇవి ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి ఉదాహరణలండి. అయితే అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము ప్రతి టెన్స్ తిరిగి 4 రకాలుగా 4 ఫార్మ్స్ లో మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఏమన్నాం? సింపుల్ అన్నాం. మరి ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి ఆ 4 అంశాలని ఇవాల్టి మన వీడియోలో మనము క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, it used to indicate the current action or an action that takes place regularly. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్ కి సంబంధించినవి ఉన్నాయి కదండి. చూడండి ఏమంటున్నాడు, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది కరెంట్ యాక్షన్, ప్రస్తుతం నడుస్తున్నటువంటి క్రియ, లేదా ప్రతిరోజు రెగ్యులర్ గా ప్రతిసారి జరిగేటటువంటి క్రియ, నిత్యం జరిగేది లేదా ప్రస్తుతం జరిగేదాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ వర్క్ ఇన్ లండన్. నేను లండన్లో పనిచేస్తాను. నేను లండన్లో పనిచేస్తాను అనేది ఇప్పుడు మీరు ఏమనొచ్చింది? నిన్న చేశాను, ఇవాళ చేశాను అని చెప్తున్నాం. అంటే ఎప్పుడు చేసే పని అది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ వర్క్స్ ఇన్ లండన్. ఆమె లండన్లో పనిచేస్తుంది. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ కి ఒక ఉదాహరణ. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ 19 years old. నాకు 19 years వయసు ఉంది. నా వయసు 19 సంవత్సరాలు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ వయసు ఇప్పుడు చెప్తున్నానంటే ఇప్పుడు అది ఉన్నట్టుగానే. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మీకు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా ఇస్ నథింగ్ బట్ ఇట్స్ చిన్న కూర్పు అండి. ఇలా ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత మనకి బేస్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత మిగతా సెంటెన్స్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. చూడండి మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఐ ప్లే ఫుట్బాల్ ఎవ్రీ వీకెండ్. నేను వారాంతం, ప్రతి వారం అంటే సండే, ప్రతి సండే లేదా ఏదో వారంలో చివరి రోజు, నాకు హాలిడే ఉన్న రోజు నేను ఏం చేస్తాను? ఫుట్బాల్ ఆడతాను. నేను ప్రతి సెలవు రోజు, ప్రతి సెలవు దినాన ఫుట్బాల్ ఆడతాను. నెక్స్ట్ చూడండి, ఐ ప్లే ఫుట్బాల్ ఎవ్రీ వీకెండ్ అంటున్నాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద హ్యూమన్ బాడీ కంటైన్స్ 206 బోన్స్.
మనిషి మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ప్రతి మానవుడికి 206 ఉంటాయి కదండి. ఇది కామన్ విషయం ఇక్కడ చెప్తున్నాం కనుక ఇది సింపుల్ ప్రెజెంట్ కి ఇక్కడ మనం కూర్పుకు చెప్పుకోవడానికి గాను ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, దాని వెంటనే మనకి బేస్ వర్బ్ ఉంటుంది, దాని తర్వాత మిగతా సెంటెన్స్ లోని భాగం ఇక్కడ మనకు ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ టెన్స్ ఏంటి? మనకి ప్రెజెంట్ టెన్స్ లో 4 రకాలుగా ఉంటాయి అనుకున్నాం. ఫస్ట్ ఇది సింపుల్ ప్రెజెంట్, నెక్స్ట్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇది ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ ద యాక్షన్ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఎట్ సమ్ స్పెసిఫిక్ టైం. ఒక నిర్దిష్ట సమయంలో జరిగినటువంటి క్రియను తెలిపేటటువంటి సమయాన్ని, ఆ నిర్దిష్టమైనటువంటి సమయాన్ని సూచించేదాన్ని పర్ఫెక్ట్ అంటాం కదా. పర్ఫెక్ట్ గా చేసావు, ఖచ్చితంగా చేసావు అంటాం కదా, అలాంటిది అని. మరి ఇక్కడ చూడండి, దీని ఏ ఫామ్ లో ఉంటుంది? ఇది సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత మనకి హ్యాజ్ లేదా హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, దాని తర్వాత వర్బ్ అనేది V3 రూపంలో ఉంటుంది. ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ సుషి. ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ సుషి. సుషి విన్నారా అండి ఎప్పుడైనా పదం? సుషి అనేది ఇది బేసిక్గా మనకి కొరియన్స్, జపనీస్ తినేటటువంటి తిండి. బహుశా మీరు కూడా టేస్ట్ చేసి ఉండకపోవచ్చు. సో సుషి అనేది ఏం చేస్తారంటే, వాళ్ళు చేపలు, కొన్ని రకాల ప్రత్యేకమైన చేపల్ని, సముద్ర జీవుల్ని ఏం చేస్తారంటే వాటిని కడిగేసి శుభ్రంగా సన్నని ముక్కలుగా తరిగి, మనము మామూలుగా ఈ ఆనియన్ సలాడ్ ఇవి తింటుంటాం కదా, ఇవి మన స్పైసీ బిర్యానీస్ లాంటివి నాన్ వెజ్ కానీ తీసుకున్నప్పుడు అలాంటి సన్నని పోగులుగా తరిగి జస్ట్ వాటిని వండకుండానే రాగా లెమన్ జ్యూస్తో కొంత పెంపర్ అది వేసుకుని తింటూ ఉంటారు. దాన్ని సుషి అంటారండి. మరి ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ సుషి అంటే ఏమంటున్నాడు? నేను ఎప్పుడు కూడాను, నెవర్ అంటే ఎప్పుడు కూడా, ఇంతవరకు ఎప్పుడు కూడా, నిన్న మొన్న అని కాదు, ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు అంటే ఏంటి? మనం టైం అడగం, ఇంకా ఎప్పుడు చేయలేదంటే ఎప్పుడు చేయాలంటే కదా. నేను ఎప్పుడు కూడాను సుషి రుచిని చూడలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్. మనము మన పనిని ముగించుకున్నాము, చేసేసాము అంతే, ఇప్పుడే చేసామని అర్థం. ఐ హావెంట్ సీన్ హిమ్ టుడే. నేను ఇవాళ అతన్ని చూడలేదు. ఎప్పుడు చూడలేదు? ఇవాళ చూడలేదు. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ చూడండి, మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనకి ప్రజెంట్ టెన్స్ అంటే బేసిక్ గా మనం ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఇంగ్ వస్తుంది అని చెప్తుంటాం. హీ ఈస్ జంపింగ్, షీ ఈస్ కుకింగ్, ఐఎమ్ గోయింగ్, హీ ఈస్ కమింగ్, ఇలాంటివన్నీ ఇంగ్ వచ్చేవన్నీ ప్రెజెంట్ టెన్స్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ ఇంగ్ రాకపోతే మిగతావన్నీ అవి ప్రెజెంట్ టెన్స్ లో లేవు అని అనుకోవడము, మనకి దీనిపైన అవగాహన లేకపోవడం. మీ అందరికి తెలుసుకొని అనుకోండి, అఫ్ కోర్స్ యు ఆర్, బికాస్ ఆల్ మై వ్యూవర్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. సో హియర్ చూడండి, రవి ఈస్ గోయింగ్ టు స్కూల్. రవి బడికి వెళుతున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు? ఇప్పుడు వెళ్తున్నాడు. కంటిన్యూగా నడుస్తుంది, నిరంతరంగా నడుస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, అతను వెళ్తూ ఉన్నాడు. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హరి ఈజ్ కుకింగ్. హరి వండుతున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు. నెక్స్ట్, రాణి ఈజ్ డాన్సింగ్. రాణి డాన్స్ చేస్తూ ఉంది, ప్రెజెంట్ గా నడుస్తుంది. చూసారా, ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే పని స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. దీనిని ప్రెజెంట్ కంటిన్యూస్ అని అంటాం. ఓకే అండి. మరి దీంట్లో చూడండి ఫామ్ ఎలా ఉంది. దీనిది సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత యామ్ లేదా ఈజ్ లేదా ఆ ఉంటాయి. యామ్ అనేది మనకి ఎప్పుడు వస్తుందండి? ఇది ఫస్ట్ పర్సన్ ఐ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి అక్కడ కనుక అది ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్ లో ఉంటే 100% అక్కడ ఏం రావాలి? తర్వాత యామ్ రావాలి. ఐ యామ్ రోషన్. సో ఇక్కడ ఏముంది? నేను రోషన్ను. సో ఏ టెన్స్ అండి ఇది? ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు చెప్తున్నాను, అది అలానే ఉంది పేరని. షీ ఈజ్ ఈటింగ్. ఆమె తింటూ ఉన్నది. దే ఆర్ వాచింగ్ టీవీ. వాళ్ళు టీవీని చూస్తూ ఉన్నారు, టీవీలో కార్యక్రమాల్ని చూస్తూ ఉన్నారు. వారు ఆర్ అని వచ్చింది. దాని తర్వాత ఏమవుతుంది? వర్బ్ వస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా, దే
ఆర్ వాచింగ్. ఇక్కడ వాచింగ్ అనేది వర్బ్ అవుతుంది. వాచ్ అనేది వర్బ్ అయితే దానికి ఇంగ్ ఫామ్ కలపాలి కనుక వాచింగ్. టీవీ అనేది ఆబ్జెక్ట్ అయిపోతుంది. క్లియర్ డియర్ ఫ్రెండ్స్? రైట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఏంటి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. జాగ్రత్తగానండి. ప్రెజెంట్ టెన్స్ లో ఏమేమి ఉన్నాయి? పర్ఫెక్ట్ టెన్స్ అండ్ కంటిన్యూస్ టెన్స్ కంబైన్డ్ గా ఏర్పడేటటువంటి ఒక టెన్సే పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? యూస్ టు రిప్రజెంట్ అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అండ్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్. ఇక్కడ చూడండి డెఫినేషన్ లో రీసెంట్ పాస్ట్ అండ్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అన్నాడు. కన్ఫ్యూజ్ కాకండి. ఏమంటున్నాడు? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది దేనిని సూచిస్తుంది? ఒక పని ఇప్పుడే అంటే నేను మీకు చెబుతా ఉన్నప్పుడే అంటే జరిగిపోయింది ఒక పని. నేను నా మైక్ ని ఆన్ చేసుకున్నాను అంటే ఇప్పుడు చేసే ఉంది అది మైక్ ఆన్, కానీ చేసేసాను. అర్థమైంది కదండి? మైక్ ఆన్ అయిపోయి ఉంది కూడా ఇప్పుడు. అలా వచ్చేది చూడండి ఏ ఫామ్ లో ఉంటుంది మరి? ఇది సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత హ్యాస్ కానీ హ్యావ్ కానీ మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, దాని తర్వాత వర్బ్ ఉంటుంది, ఆ వర్బ్ కి ఇంగ్ ఫామ్ వస్తుంది. చూసారా? పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నటువంటి మరియు కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి రెండు లక్షణాలు ఇక్కడ ఇది ఈ టెన్స్ కలిగి ఉంది కనుకనే దీన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటాము. ఈ సింపుల్ లాజిక్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి డియర్ ఫ్రెండ్స్. చూడండి టెన్సెస్ మనకి 3 అనేవి సింపుల్ గా గుర్తుంటాయి. మళ్ళీ అవి 4 ఫార్మ్స్ అనేవి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం సింపుల్ గా ఫస్ట్ ఆ 4 ఫార్మ్స్ ఏంటి అనేవి గుర్తు పెట్టుకుంటే మనకి ప్రెజెంట్ టెన్స్ అంటే తెలుసు, పాస్ట్ టెన్స్ అంటే తెలుసు, ఫ్యూచర్ టెన్స్ అంటే తెలుసు. కానీ ఈ సబ్ ఫార్మ్స్ అనేవి మనం ఏవైతే టెన్సెస్ యొక్క 4 ఫార్మ్స్ వద్ద కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఆ 4 ఫార్మ్స్ అనేవి ఒక్కదానికి మనం సారి గుర్తు పెట్టుకుంటే మనం 12 టెన్సెస్ ని సింపుల్ గా గుర్తు చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. మరి వీటికి ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. చూసారా? ఏమన్నా మీద మనం దీని ఫామ్ చెప్పుకునేప్పుడు హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వస్తుంది. దాని తర్వాత వర్బ్ ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్? చూడండి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇట్ హ్యాస్ అంటే మొదలయ్యింది. ఏంటి మొదలయ్యింది? వర్షం పడడం మొదలయ్యింది. ఇప్పుడు వర్షం పడడం మొదలయ్యింది అంటే ఇప్పుడే పడుతుందా? పడుతుంది, కానీ కాసేపు క్రితము ఎంతో కొంతకాలం క్రితం అది మొదలయ్యింది అని అర్థం. నెక్స్ట్ హ్యావ్ బీన్ రీడింగ్. చూడండి ఇక్కడ ఐ మిస్ అయిందండి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్. నేను చదువుతూ ఉన్నాను. ఎప్పుడు చదువు మొదలు పెట్టాను? కాసేపు క్రితము నేను చదవడం మొదలు పెట్టాను, ఇంకా చదువుతూనే ఉన్నాను. హ్యాస్ బీన్ వర్కింగ్. చూడండి ఇక్కడ హ్యాస్ బీన్, హ్యావ్ ఎప్పుడు వస్తాయి ఐడియా ఉందండి? హెల్పింగ్ వర్బ్స్ లో మనం వర్బ్స్ లో చెప్పుకున్నాం. ఐ హ్యావ్, యూ హ్యావ్, షీ హ్యాస్, దే హ్యాస్. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హ్యావ్ అనేది నాది నీది. ఎందుకంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హ్యాస్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు నా వీడియోస్ చెప్పాను, మళ్ళీ ఒకసారి మనం వాటిని రికాల్ చేసుకుందాం. అర్థమైంది కదా? ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది. హ్యావ్ బీన్ రీడింగ్, చదువుతూ ఉన్నాను. హ్యాస్ బీన్ రీడింగ్, చదువుతూ ఉన్నాడు లేదా ఉన్నది. క్లియర్ ఫ్రెండ్స్? మరి ఈ వీడియోస్ని జాగ్రత్తగా విన్న తర్వాత మీరు ఈ వీడియో మీకు అర్థమైనప్పుడు ఎక్కడైనా ఏదైనా చోటు మనం వీడియో చూస్తున్నప్పుడు ఫ్లో అర్థం కాకపోతే వీడియోని ఒకసారి పూర్తిగా విన్న తర్వాత తిరిగి మరి ఒకసారి వింటే మీకు దాంట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా క్లియర్గా పోతుంది. వాటిని మీరు నోట్స్ తయారు చేసుకున్నా లేదా జాగ్రత్తగా విని వాటిని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల డెఫినెట్లీ యూ విల్ బి గెట్ 100% పర్ఫెక్షన్ ఇన్ యువర్ లాంగ్వేజ్. మరి మన నెక్స్ట్ వీడియో
మనకి ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ చెప్పేసుకున్నాం కనుక నెక్స్ట్ వీడియో మనం చెప్పుకోబోయేది పాస్ట్ టెన్స్ చెప్పుకుంటాం. ఆ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటటువంటి 4 ఫార్మ్స్ ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో లాగానే మరి దానిలో ఎలాంటి ఫార్మ్స్లో ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్స్ చూసుకుని మనము నెక్స్ట్ పాస్ట్ టెన్స్ గురించి సంపూర్ణంగా తెలుసుకోబోతున్నాం. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే డియర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఇంగ్లీష్ భాష పట్ల భయాన్ని కానీ లేదా దాని పట్ల ఏదైనా ఒక ఫోబియా కానీ కలిగి ఉంటే వాళ్ళని కూడా మన వీడియోలో జాయిన్ చేయండి డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాంట్ టు గెట్ a good position in the society. But you know friends, ఇంగ్లీష్ ఈజ్ అ విండో టు ద వరల్డ్. నా ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను, ఇంగ్లీష్ అనేది మనం ఈ గవాక్షం ద్వారా, ఈ కిటికీ ద్వారా మనం ప్రపంచాన్ని వీక్షించవచ్చు. మరి ఆ అవకాశాన్ని మనం పొందాం, వీడియోస్ ద్వారా చూస్తున్నాం, ఎంతో కొంత మనం బెనిఫిట్ పొందుతున్నప్పుడు మన అనుకునే ప్రతి ఒక్కరికి, మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి, మన మిత్రులకి అందరికి కూడా ఈ వీడియో లింక్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నాకు ఉత్సాహంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ బెనిఫిట్ అనేది అందరికీ చేరడం అనేది నా ముఖ్య ఉద్దేశం. సో అంటిల్ దెన్, టేక్ కేర్, గుడ్ బై, సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ యువర్ రోషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We subscribe, you to subscribe, Roshan.